వీపు పైన నలుపుతో బాధపడుతున్నారా? వీపు పైన నల్ల చుక్కలొచ్చి బాధపడుతున్నారా? వీపు పైన మనకి మచ్చలొచ్చినప్పుడు ఎటువంటి డ్రెస్ ప్యాటర్న్స్‌కి మనం ఏసుకోవాలనంటే బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారనంటే, దానికి ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? ఒక సబ్బు రాసుకుంటే అయిపోతుందా? సబ్బుతోటే మనకి తెల్లగా అయిపోతామా? మనకి సబ్బు చాలా బాగా పనిచేస్తుంది గదా! రోజు రుద్దుకుంటాం గదా! అలాంటప్పుడు ఎలా అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మనకి బ్యాక్ పిగ్మెంటేషన్ అంటే వీపు పైన నలుపు వచ్చినప్పుడు దానికి కారణాలు చూసుకోవాలండి. దాని కారణాలకి అసలు ఏ విధంగా మనం కాపాడుకోవాలి? ఏ విధంగా అది రాకుండా చూసుకోవాలి? ఎలా వస్తే గనక ఏ విధంగా మేనేజ్ చేయాలి అనే దాని గురించని ఇవాళ తెలుసుకుందాం. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ ప్రశ్నలకి, సందేహాలకి చాలా మటుకు జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే. చాలామందికి వీపు పైన నల్లటి చుక్కలు ఉంటాయండి. ఎందుకు ఉంటాయి అని అంటే మొటిమల మచ్చలతోటి ఉంటాయండి. రెండో కండిషన్ వచ్చేసి కెరటోసిస్ పైలారిస్ అనే కండిషన్ కూడా ఉంటుంది. ఈ కెరటోసిస్ పైలారిస్ అనే కండిషన్ తోటి మనకి చాలా మటుకు ఇబ్బందిగా మారుతూ ఉంటుందన్నమాట. ఈ కెరటోసిస్ పైలారిస్ యాక్నే పిఐహెచ్ అంటే మొటిమలతో వచ్చిన నల్ల చుక్కలే కాకుండా వీపు పైన మాక్యులార్ అమైలోయిడోసిస్ అని కూడా ఒక పిగ్మెంటేషన్ అనేది ఉంటుందన్నమాట. ఈ మాక్యులార్ అమైలోయిడోసిస్ అనేది కూడా వీపు పైన ఉన్నది చేతులపైకి కూడా రావచ్చు అనమాట. ఈ మాక్యులార్ అమైలోయిడోసిసే కాకుండా లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అని హెయిర్ డై ఇండ్యూస్డ్ పిగ్మెంటేషన్స్ కూడా ఉంటాయండి. ఇలాంటి హెయిర్ డై ఇండ్యూస్డ్ పిగ్మెంటేషన్స్ వీటన్నిటితోటి కూడా మనకి నలుపులు అనేటివి విపరీతంగా వస్తూ ఉంటాయి. సో ఈ నలుపు ఉంటుంది కదండి, ఈ నలుపుకి మనం ఏం చేయాలి, ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే అసలు కారణాలు ఏంటి. ఒకవేళ హెయిర్ డై తోటి నలుపు వస్తుంది అనుకోండి, హెయిర్ డైని మనం పెట్టడం ఆపాలి. హెయిర్ డైని పెట్టడం ఆపినాకనే మనకి ఆ తర్వాత నలుపు అనేది నెమ్మదిగా కరగటం అనేది ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే మీరు హెయిర్ డై వేస్తూ ఉంటారు, దాంతో నలుపు పెరుగుతూ ఉంటుంది, మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము, హెయిర్ డై తోటి మళ్ళీ నలుపు వస్తూ ఉంటుంది. అలా కాదు కదండి. మనము పద్ధతి ప్రకారంగా అసలు కారణం ఏంటో చూసుకొని దాన్ని ఆపుకొని దాని తర్వాత మనం ఇది చేయాలన్నమాట. ఒకవేళ మొటిమలతోటి మచ్చలు వచ్చాయనుకోండి, మొటిమల్ని మనం ట్రీట్ చేసుకోవాలి. మొటిమల్ని ట్రీట్ చేసుకుంటూ ఆ తర్వాత మచ్చల్ని కూడా మనము సైమల్టేనియస్గా కూడా ట్రీట్ చేసుకోవచ్చు. సో మొటిమల్ని ట్రీట్ చేస్తూ సైమల్టేనియస్గా అంటే అదే సమయంలో కూడా మనం ఈ లేజర్ స్పీల్స్ అవన్నీ చేస్తుంటే వీపు పైన ఉన్న చర్మం కూడా సాఫ్ట్గా మంచిగా ఒకటే యూనిఫామ్ టోన్లోకి రాగలుగుతుంది అనమాట. సో ఇలా మనం చేయాలి అని అంటే ఎలా చేయాలి, ఏ విధంగా థెరపీస్ అనే దాని గురించి కూడా నేను వివరిస్తానండి. అలానే కెరటోసిస్ పైలారిస్ అని కూడా ఒక కండిషన్ ఉంటుంది. కెరటోసిస్ పైలారిస్ అనే కండిషన్ ఏమవుతుందనంటే మనకి చేతుల పైన, అలానే వీపు పైన, అలానే తుంటి పైన, అలానే కాళ్ళ పైన కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా జెనెటిక్ పరంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో జెనెటిక్ పరంగా ఈ ఛాన్సెస్ ఉన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ అదే పనిగా అవి వస్తూ ఉంటాయండి కెరటోసిస్ పైలారిస్. వాటికి లేజర్ హెయిర్ రిడక్షన్తో పాటు లేజర్ టోనింగ్ అనేది మనం చేస్తూ ఉంటాం. అలానే ఈ లేజర్ టోనింగే కాకుండా దీంట్లో అడ్వాన్స్ లేజర్స్, బ్లూ లేజర్స్ అనేటివి వచ్చాయండి. వాటితోటి ఇది కొద్దిగా బెటర్గా అవుతూ ఉంటుంది. సో ఈ బ్లూ లేజర్స్ చేయటంతో మనకి ఆ చర్మంలో ఉన్న నలుపు కూడా బాగా కరుగుతూ ఉంటుంది. అలానే పీల్స్ కూడా చేయొచ్చండి. అలానే డర్మఫ్రాక్ కూడా చేయొచ్చు, ఎల్ఏడిడిస్ కూడా చేయొచ్చు అనమాట. ఇలా చేయటంతో మన చర్మం లోపలికి మనకి మంచిగా బెనిఫిట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఇదండి విషయం. చర్మంలో మనకి ఏంటంటే ఏ విధమైన కారణాలు ఉన్నాయో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాలి. మాక్యులార్ అమైలోయిడోసిస్ అంటే ఏంటి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇది పెద్ద జబ్బు కాదండి. పెద్ద పేరుందని చెప్పేసి పెద్ద జబ్బు ఉంటుంది అని అనుకుంటారు. అలా కాదండి. ఇది మాక్యులార్ అమైలోయిడోసిస్ అని అంటే మనకి అక్కడ నలుపు ముద్దల్లాగా కొన్ని ఫామ్ అవుతాయండి. దాన్ని అమైలాయిడ్ ప్రోటీన్ అని అంటారు. ఈ అమైలాయిడ్ ప్రోటీన్ అనేది 16-18 ఏళ్ళ సంవత్సరాల తర్వాత మీకేమవుతుందనంటే ఈ అమైలాయిడ్ ప్రోటీన్ అనేది చర్మంలోకెళ్ళే కాకుండా మొత్తం బ్లడ్ సర్క్యులేషన్లో కూడా తిరుగుతూ ఉంటుందన్నమాట. అది ప్రతి ఆర్గన్కి వెళ్ళేసి కొద్దిగా డిపాజిట్ చేస్తుంది. ఆ డిపాజిట్ చేస్తున్న దాన్ని అక్కడే కాకుండా కొన్ని సందర్భాల్లో చర్మం పైన కూడా డిపాజిట్ చేస్తుంది. అక్కడ డిపాజిట్ అయ్యే సమయానికి అక్కడ చారల్లాగా మారి దాన్ని మాక్యులార్ అమైలోయిడోసిస్ అని అంటారు. రిపిల్డ్ లైక్ ప్యాటర్న్ అని అంటారు. ఇది రిపిల్డ్ లైక్ ప్యాటర్న్ మీకు చేతి పైన ఉంటుందండి. అలానే ఈ లెఫ్ట్ హ్యాండ్కి ఎక్కువ ఉంటుందండి. ఆడవాళ్ళకి మీరు గమనిస్తే లెఫ్ట్ హ్యాండ్కి ఎక్కువ నలుపు ఉంటుంది. వెనకాల వీపు పైన ఉంటుందండి. మోకాల కింద ఆ ప్రదేశంలో కూడా ఉంటుందన్నమాట.
ఈ లైకెన్ అమైలోయిడోసిస్, మాక్యులర్ అమైలోయిడోసిస్ అనేది అమైలాయిడ్ కండిషన్ అన్నమాట. దాని డిపాజిట్ అవ్వటం తోటి దానికి పీల్స్ కంటే లేజర్స్ ఎక్కువగా పనిచేస్తాయండి. సో మనకి మొటిమల్ వస్తే గనక మొటిమల్ని ట్రీట్ చేసుకోవాలి, మాక్యులర్ అమైలోయిడోసిస్ వస్తే గనక లేజర్ తోటి ట్రీట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ట్రీట్మెంట్లు చేసుకుంటూ ఉంటే మనకి చర్మంలో నలుపు తగ్గి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. మాక్యులర్ అమైలోయిడోసిస్ కానీ మనకి మొటిమలకి వచ్చిన నలుపు కానీ మనము లేజర్స్ పీల్స్ తోటి కాంబినేషన్లో చేసుకోవాలండి. లేజర్స్ పీల్స్ మనం చేస్తూ ఉంటే చర్మంలో ఆ నలుపు అనేది కరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ నలుపు అనేది నెమ్మదిగా కరుగుతూ బెనిఫిట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దానితోటి మనకు ఆ నలుపు కరగటంతో మనకి కొద్దిగా స్కిన్లో ఫ్రెష్నెస్ అనేది వచ్చి అలానే బెటర్ గ్లో అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం చేయొచ్చండి. చర్మానికి మనకి నలుపు అనేది కరిగించటానికని మనం చాలా ప్రయత్నాలు అనేది మనం చేయొచ్చు. దానితో పాటు మనకి ఆ నలుపు అనేది కరిగించుకొని కూడా మనకి బెనిఫిట్ అనేది తీసుకురావచ్చు అన్నమాట. ఈ లేజర్స్ సేఫ్గా ఉంటాయా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్ థెరపీస్ అనేటివి చాలా సేఫ్గా ఉంటాయండి. ఎటువంటి ఇబ్బందులు అనేటివి మనకి ఉండవు. సో లేజర్ థెరపీస్ అనేది మనం చేస్తూ ఉంటే మనకి లేజర్ థెరపీస్లో మనకి ఇలా జస్ట్ ఇన్విజిబుల్ లేజర్ తోటి మనం చేస్తూ ఉంటామండి. ఇన్విజిబుల్ లేజర్ అంటే మన కంటికి కనిపించదండి, అది లోపల చర్మం లోపలికి వెళ్ళిపోతుంది, ఆ నలుపుని కరిగించేస్తూ ఉంటుంది అనమాట. ఇలా కరిగించేస్తుంది, ఒక సెషన్లో మీకు మంచిగా నీట్గా అయిపోతుందని కాదండి. మెల్లగా నెమ్మదిగా మీకు నెలకు ఒక్కసారి మనం చేస్తూ దాన్ని ఒకంత వరకు మనం మంచిగా కరిగించవచ్చు అనమాట. ఏది చేసినా మెయింటెనెన్స్ అనేది ముఖ్యమండి. ఇప్పుడు మొటిమలు వచ్చాయి కదండి, మొటిమలకి నల్ల మచ్చలు వచ్చాయి కదండి, మొటిమలకి నేను ఒక ట్యాబ్లెట్ ఇస్తాను. ఆ స్పెషల్ ట్యాబ్లెట్ తోటి మనం కొన్ని రక్త పరీక్షలు చేసుకోవాలి. ఆ రక్త పరీక్షలు చేసుకుంటూ ఉంటే కొత్త మొటిమలు కూడా రాకుండా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా ట్యాబ్లెట్స్ బాగా పనిచేస్తాయి. ఆ ట్యాబ్లెట్స్ని తీసుకుంటూ మనకి కొత్త మొటిమలు లేకుండా ఉన్నప్పుడు ఆ నల్ల మచ్చల్ని కూడా మనం బాగా ట్రీట్ చేయొచ్చు. లేజర్స్ తోటి చేస్తామండి, యాక్నే లేజర్ పీల్ తోటి చేస్తాము, అలానే యాక్నే పీల్స్ ఉంటాయి వాటితో చేస్తాము. ఆ చేయటంతో మనకి చర్మంలో యూనిఫామ్ టోన్ అనేది పైన వస్తుంది. అందుకోసం కదండి మనకి ఇతరత్ర డ్రెస్ ప్యాటర్న్స్ వేసుకోవాలనంటే చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు జిమ్కి వెళ్ళాల్సి వచ్చినా కానీ ఆ డ్రెస్సెస్ ప్రకారంగా వాళ్ళు చేసుకోలేకపోతూ ఉంటారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. మొన్న నాకు క్లయింట్ వచ్చారు, ఒక పేషెంట్. తను ఏమన్నారంటే సింపుల్గా, మీరు నాకు ఏదైనా చేయండి సార్, నేను స్విమ్మింగ్ చేయాలని అంటే నలుగురిలో నేను ఆ బనియన్ తీసి నేను స్విమ్మింగ్ పూల్లో దూకలేకపోతున్నాను, అందరు అడుగుతున్నారు నన్నని. అలానే కొంతమందికి అబ్బాయిలకి పెళ్ళిళ్ళప్పుడు షర్ట్ తీసేసి ఆ తర్వాత పూజలు చేపిస్తారనమాట. అలా చేసే వాళ్ళకి కూడా ఈ ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి మంచిగా లేజర్స్ పీల్స్ చేయటంతో వాళ్ళకి ఆ నలుపులు తగ్గి కాన్ఫిడెంట్గా ఉండగలిగారనమాట. సో ఈ విధంగా మనం మార్పులు అనేటివి చేయొచ్చండి. మంచిగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని మేము డయాగ్నోస్ చేసి దానికి తగ్గట్టుగా ఏ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మీకు సెట్ చేసి దాంతోపాటు చేస్తాం. మధ్యలో ఈ గ్లూటథైన్ సోప్స్ అని చెప్పేసి చెప్తున్నారండి. గ్లూటథైన్ సోప్స్ అనేటివి మీకు కరెక్టా కాదా అనేది తర్వాత విషయం అండి. మీకు కరెక్ట్ విధానమైన ట్రీట్మెంట్స్ చేసుకుంటూ గ్లూటథైన్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అంతేకాని కేవలం సోప్ పెట్టేసి మనం మూసుకుంటే అలా మంచిగా తెల్లగా అయిపోతామని కాదండి. దానికి తగ్గట్టుగా అసలుకి డయాగ్నోసిస్ ఏంటి, దానికి ఏ విధంగా వచ్చింది, దానికి ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మీరు ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వస్తే, అంటే మీరు మా దగ్గరకు వస్తే, మా సెంటర్కి వస్తే మీకు తెలుస్తుంది ఎంతమంది డాక్టర్స్ మీ డయాగ్నోసిస్ కోసమని కష్టపడుతున్నారు, ఏ విధంగా పద్ధతి ప్రకారంగా చేస్తున్నారు అనే దాని గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం అన్నమాట. సో ఇదండి విషయం. మీకు చర్మంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న దాని గురించి నేను మీకు డీటెయిల్గా చెప్పాను. మీకు ఎటువంటివైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లేక సందేహాలు ఉన్నా కానీ, లేక ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాటికి నేను సమయం దొరికినప్పుడు వీడియో రిప్లై, టెక్స్ట్ రిప్లై తప్పకుండా చేస్తాను. నా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి ఎవరికైనా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే, చుట్టాలకు కానీ, అమ్మకి కానీ, నాన్నకి కానీ, మీ పిల్లలకి కానీ ఎవరికైనా ఉంటే కనుక తప్పకుండా ఈ వీడియోస్ని వాళ్ళకి షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ చేసుకోవాలని మీరు చెప్పొచ్చండి. నా ఈ అవేర్నెస్ ఇన్ఫర్మేషనల్ క్యాంపెయిన్లో మీరు నాతో పాటు పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.